వెల్కమ్ టు విఎస్వి హిందీ జంక్షన్. 1000 సెంటెన్స్ సిరీస్ లో మనం మరొక 50 సెంటెన్సెస్ నేర్చుకుందాము. సో ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 13 వీడియోస్ పోస్ట్ చేశాను. వెరీ సింపుల్ అండ్ ఈజీ సెంటెన్సెస్. ఒకసారి వీలైతే అవి కూడా వాచ్ చేయండి అండ్ వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. అతను గదిలో నిద్రపోతున్నాడు. వహ్ కమరే మే సో రహా హై. వహ్ కమరే మే సో రహా హై. అతను గదిలో నిద్రపోతున్నాడు. నాతో పాటు వారు చెప్పండి. నేను రోడ్డుపై నడుస్తున్నాను. మై సడక్ పర్ చల్ రహా థా. ఇది భూతకాలంలో ఉంది. అంటే నిన్న అనేది ఒక వర్డ్ యాడ్ చేసి చెప్తే మీకు బాగా అర్థమవుతుంది. మై కల్ సడక్ పర్ చల్ రహా థా. నేను నిన్న రోడ్డుపై నడుస్తున్నాను. అంటే అప్పుడు ఏదో జరిగిందన్న విషయం మరొక సెంటెన్స్ ఉంటుంది. పిల్లలు చెట్టు క్రింద ఆడుతున్నారు. బచ్చే पेड़ के नीचे खेल रहे हैं. बच्चे पेड़ के नीचे खेल रहे हैं. పిల్లలు చెట్టు క్రింద ఆడుతున్నారు. ఆమె కిటికీ దగ్గర కూర్చుంది. वह खिड़की के पास बैठी है. वह खिड़की के पास बैठी है. ఆమె కిటికీ దగ్గర కూర్చుంది. నా ఇంటి ముందు ఒక దేవాలయం ఉంది. मेरे घर के सामने एक मंदिर है. मेरे घर के सामने एक मंदिर है. ఘర్ తరువాత ఈ కే సామ్నే అనేటువంటి సంబంధ బోధక రావడం వలన మేరా ఘర్ అనేది కాస్త మేరే ఘర్ అని చెప్పాలి. ఇక్కడ ఘర్ ఏకవచన రూపంలోనే ఉంది. అతను మార్కెట్ నుండి పళ్ళు తీసుకొచ్చాడు. వహ్ బాజార్ సే ఫల్ లేకర్ ఆయా. వహ్ బాజార్ సే ఫల్ లేకర్ ఆయా. అతను మార్కెట్ నుండి పండ్లు తీసుకొచ్చాడు. నేను సాయంత్రం పార్కుకు వెళ్తాను. మై షామ్ కో పార్క్ మే జాతా హూ. అంటే తరచుగా ఆ పని చేస్తాను. మై షామ్ కో పార్క్ మే జాతా హూ. నేను సాయంత్రం పార్కుకు వెళ్తాను. అతను గోడపై ఏదో రాస్తున్నాడు. ఎప్పుడు? నిన్న, అంటే భూతకాలంలో. వహ్ కల్ దీవార్ పర్ కుచ్ లిఖ్ రహా థా. వహ్ దీవార్ పర్ కుచ్ లిఖ్ రహా థా. అతను గోడపై ఏదో రాస్తున్నాడు. ఆ అమ్మాయి గదికి బయట నిలబడి ఉంది. लड़की वह लड़की कमरे के बाहर खड़ी है. वह लड़की कमरे के बाहर खड़ी है. నాతో పాటు ఓరల్ చెప్పండి. అతను తలుపు వెనుక దాక్కున్నాడు. ఎప్పుడు? నిన్న. వహ్ కల్ దర్వాజే కే పీछे छिपा था. वह कल दरवाजे के पीछे छिपा था. నేను నీ కోసం ఈ పుస్తకం తెచ్చాను. मैं तुम्हारे लिए यह किताब लाया हूँ. मैं तुम्हारे लिए यह किताब लाया हूँ. తెచ్చాను. ఆమె నా కోసం భోజనం తయారు చేసింది. उसने मेरे लिए खाना बनाया. उसने मेरे लिए खाना बनाया. ఆమె నా కోసం భోజనం తయారు చేసింది.
ఈ లేఖ నా స్నేహితుడి కోసం. यह पत्र मेरे दोस्त के लिए है. यह पत्र मेरे दोस्त के लिए है. అతను నేను లేకుండా వెళ్ళడు. वह मेरे बिना नहीं जाएगा. वह मेरे बिना नहीं जाएगा. లేకుండా వెళ్ళడు. బినా అంటే లేకుండా. మనం పాఠశాల తర్వాత ఇంటికి వెళ్తాం. हम स्कूल के बाद घर जाते हैं. हम స్కూల్ కే బాద్ ఘర్ జాతే హై. ఒకవేళ భవిష్యత్తులో అనుకుంటే జాయేంగే. స్కూల్ కే బాద్ ఘర్ జాయేంగే. అతను వెళ్లే ముందు నన్ను కలిశాడు. వహ జానే సే పహలే ముజ్సే మిలా. అతను వెళ్లే ముందు నన్ను కలిశాడు. వహ జానే సే పహలే ముజ్సే మిలా. వర్షం తరువాత గాలి చల్లగా మారింది. బారిష్ కే బాద్ హవా ఠండీ హో గయి. బారిష్ కే బాద్ హవా ఠండీ హో గయి. వర్షం తరువాత గాలి చల్లగా మారింది. అతను గది నుండి బయటకు వచ్చాడు. వహ కమరే సే బాహర్ ఆయా. వహ కమరే సే బాహర్ ఆయా. అతను గది నుండి బయటకు వచ్చాడు. అతను ఉదయం నుండి పనిచేస్తున్నాడు. వహ సుబహ్ సే కామ్ కర్ రహా హై. ఒకవేళ ఆమె అనుకుంటే వహ సుబహ్ సే కామ్ కర్ రహీ హై. నేను అతనిని నిన్నటి నుండి చూడలేదు. मैंने उसे कल से नहीं देखा. मैंने उसे कल से नहीं देखा. నిన్నటి నుండి చూడలేదు. అతను చాలా నెమ్మదిగా లేదా మెల్లిగా మాట్లాడతాడు. వహ బహుత్ ధీరే బోల్తా హై లేదా ధీరే సే బోల్తా హై. అతను చాలా మెల్లిగా మాట్లాడతాడు. నువ్వు అంత వేగంగా ఎందుకు పరిగెడుతున్నావు? తుమ్ తేజ్ క్యోం భాగ్ రహే హో. అంత అన్నదానికి ఉత్తన్నా అని పెట్టండి. తుమ్ ఉత్తన్నా తేజ్ క్యోం భాగ్ రహే హో. నువ్వు అంత వేగంగా ఎందుకు పరిగెడుతున్నావు? ఆమె చాలా శ్రద్ధగా వింటుంది. वह बहुत ध्यान से सुन रही है. वह बहुत ध्यान से सुन रही है. ఆమె చాలా శ్రద్ధగా వింటుంది. పిల్లలు ఆనందంగా నృత్యం చేస్తున్నారు. బచ్చే ఖుషీ సే నాచ రహే హై. బచ్చే ఖుషీ సే నాచ రహే హై. పిల్లలు ఆనందంగా నృత్యం చేస్తున్నారు. అతను కోపంగా మాట్లాడుతున్నాడు. వహ గుస్సే మే బోల్ రహా థా. వహ కల్ నిన్న గుస్సే మే బోల్ రహా థా. అతను కోపంగా మాట్లాడుతున్నాడు. అతను మెల్లిగా తలుపు తెరిచాడు. ఉస్నే ఖోలా. అతను తెరిచాడు. క్యా ఖోలా? దర్వాజా. कैसे? धीरे. उसने धीरे से दरवाजा खोला. అతను త్వరగా వెళ్ళిపోయాడు. వహ జల్దీ చలా గయా. అతను త్వరగా వెళ్ళిపోయాడు. వహ జల్దీ చలా గయా. నేను ప్రేమగా మాట్లాడుతున్నాను. मैं प्यार से बात कर रहा हूँ. मैं प्यार से बात कर रहा हूँ. నేను ప్రేమగా మాట్లాడుతున్నాను. ఆమె జాగ్రత్తగా రాస్తుంది.
वह ध्यान से लिख रही है, वह ध्यान से लिख रही है. అతను అయితే वह ध्यान से लिख रहा है. అతను నిశ్శబ్దంగా అంతా చూస్తున్నాడు. वह चुपचाप सब कुछ देख रहा था. वह चुपचाप सब कुछ देख रहा था. ఇది కూడా భూతకాలంలో ఉంది. నిన్న నిశ్శబ్దంగా చూస్తున్నాడు. ఈ పుస్తకం చాలా మందంగా ఉంది కానీ బాగుంది. यह किताब बहुत मोटी है लेकिन अच्छी है. यह किताब बहुत मोटी है, చాలా ఫ్యాట్ గా ఉంది బట్ లేకిన్ అచ్చి है. అతను పొడవుగా తెల్లగా ఉన్న అబ్బాయి. वह लंबा और गोरा लड़का है. वह लंबा और गोरा लड़का है. ఈ పండు తీయగా మరియు తాజాగా ఉంది. यह फल मीठा और తాజా है. నాతో పాటు ఓరల్ చెప్తున్నారు కదా, అండ్ వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. यह फल मीठा और తాజా है. రాము ఒక మంచి మరియు దయగల మనిషి. राम एक अच्छा और दयालु व्यक्ति है. राम एक अच्छा और దయాలు వ్యక్తి है. రామ్ ఒక మంచి మరియు దయగల మనిషి. ఈ రోడ్డు వెడల్పుగా ఉంది కానీ మురికిగా ఉంది. यह सड़क चौड़ी लेकिन गंदी है. यह सड़क चौड़ी है लेकिन गंदी है. ఆమె చాలా అందంగా మరియు తెలివైన అమ్మాయి. वह बहुत सुंदर और बुद्धिमान लड़की है. वह बहुत सुंदर और बुद्धिमान लड़की है. ఆమె చాలా అందంగా మరియు తెలివైన అమ్మాయి. ఈ గది శుభ్రంగా మరియు చల్లగా ఉంది. यह कमरा साफ और ठंडा है. यह कमरा साफ और ठंडा है. ఈ గది శుభ్రంగా మరియు చల్లగా ఉంది. అది చవక కానీ మంచి మొబైల్. वह एक सस्ता लेकिन अच्छा मोबाइल है. वह एक सस्ता लेकिन अच्छा मोबाइल है. ఈ రోజు వాతావరణం మనోహరంగా ఉంది. आज का मौसम सुहावना है. आज का मौसम सुहावना है. సుహావన అంటే మనోహరంగా, ప్లెజెంట్ గా. ఈ నీరు చాలా చల్లగా ఉంది. यह पानी बहुत ठंडा है. यह पानी बहुत ठंडा है. ఈ నీరు చాలా చల్లగా ఉంది. అతను ఎప్పుడూ నిజం మాట్లాడతాడు. वह हमेशा सच बोलता है. वह हमेशा सच बोलता है. ఆమె అనుకుంటే బోల్తీ है. నేను ఎప్పుడూ అబద్ధం మాట్లాడను. मैं कभी झूठ नहीं बोलता. मैं कभी झूठ नहीं बोलता. నేను ఎప్పుడు అబద్ధం మాట్లాడను. అతను తరచూ ఆలస్యంగా వస్తాడు. वह अक्सर अक्सर देर से आता है. ఆమె वह अक्सर देर से आती है. నేను అప్పుడప్పుడు ఉదయం నడుస్తాను. मैं कभी कभी सुबह टहलता हूँ. मैं कभी कभी सुबह टहलता हूँ. टहलना మార్నింగ్ వాక్ అంటే ఏ పని లేకుండా, ఏ ఉద్దేశం లేకుండా నడవడాన్ని టెహలనా. మేము ప్రతిరోజు పాలు తాగుతాము. हम रोज दूध पीते हैं.
हम रोज दूध पीते हैं. అతను ఇప్పుడే బయటకు వెళ్ళాడు. वह अभी बाहर गया है. वह अभी बाहर गया है. అతను ఇప్పుడే బయటకు వెళ్ళాడు. నువ్వు తరువాత రా. तुम बाद में आना. तुम बाद में आओ లేదా ఆనా రెండు కరెక్టే. నేను ఇప్పటికే పని చేశాను. मैंने पहले ही काम कर लिया. ముందుగానే పని చేశాను అన్నటువంటి మీనింగ్. मैंने पहले ही काम कर लिया. అతను త్వరలోనే తిరిగి వస్తాడు. वह जल्दी ही लौट आएगा. लौट आएगा తిరిగి వస్తాడు. జల్దీ హీ లౌట్ ఆయేగా త్వరలోనే తిరిగి వస్తాడు. మనము ఇప్పుడు ఇంటికి వెళ్దామా? హమ్ అబ్ ఘర్ చలే. హమ్ అబ్ ఘర్ చలే. మనం ఇప్పుడు ఇంటికి వెళ్దామా? ఓకే, ఇలా ఆల్మోస్ట్ ఒక 50 సెంటెన్సెస్ నేర్చుకున్నాము. తో జాతే జాతే వీడియో లైక్ కీజియేగా. థ్యాంక్ యూ.